ఒక నది తీరాన ఒక పెద్ద నేరేడు పండ్ల చెట్టు గంభీరంగా నిలబడుంది. ఆ చెట్టు మీద ఒక కోతి నివసించేది. అదే నదిలో ఒక అతిపెద్ద మోసలి కూడా నివసించేది. మెల్లగా కోతి మరియు మోసలి మధ్య స్నేహం ఏర్పడింది. ప్రతిరోజూ కోతి నేరేడు పండ్లను కోసి మొసలికి తినిపించేది. ఒకరోజు మోసలి కొన్ని నేరేడు పండ్లను తన భార్య కోసం ఇంటికి తీసుకువెళ్ళింది. నా స్నేహితుడు వీటిని ఇచ్చాడు. చూడు, ఇవి ఎంత తీయగా ఉన్నాయో. కోతి నాకు ఒక మంచి స్నేహితుడుగా మారింది. అది రోజూ ఈ నేరేడి పండ్లను నా చేత తినిపించేది. మొసలి యొక్క భార్య ఆ నేరేడి పండ్లను రుచి చూసింది. అవి అత్యంత రుచికరంగా ఉన్నాయి. ఆ తరువాత ఆమె చెప్పింది, ఈ నేరేడి పండ్లు ఇంత రుచికరంగా ఉన్నాయే, వీటిని రోజూ తింటున్న ఆ కోతి యొక్క హృదయం ఎంత రుచిగా ఉంటుందో ఆలోచించు. ఎలాగో నాకు తెలియదు. నాకు ఆ కోతి యొక్క హృదయం కావాలి. ఆ మరునాడు మొసలి కోతి దగ్గరకు వెళ్లి చెప్పింది, కోతి తమ్ముడు, మీ వదిన నిన్ను చూడలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నది. క్రితం రాత్రి నేను మన స్నేహం గురించి చెప్పాను. మీ వదిన చెప్పింది, మీరు అంత గొప్ప స్నేహితులు అయితే మీ స్నేహితుడ్ని నాకు పరిచయం చెయ్యండి అన్నది. నాతో పాటు ఈరోజురా, మనం పార్టీ చేసుకుందాం అన్నది మొసలి. అమాయకపు కోతి మొసలి చెప్పింది నమ్మి ఒక్కసారిగా మొసలి మీదకు దూకి సంతోషంతో పదవెళ్దాం అన్నది. నేను ఈరోజు వదిన చేతులతో వండిన ఆహారం తింటాను అన్నది. కోతిని తీసుకువెడుతున్న మొసలి నది మధ్యకు వెళ్లిన తరువాత కోతికి అసలు విషయానికి చెప్పింది. కోతి తమ్ముడు, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్లటానికి అసలు కారణం, మీ వదిన నీ హృదయాన్ని తినాలని ఆశపడుతోంది. అందుకే నిన్ను నేను తీసుకువెడుతున్నాను. కోతి భయపడిపోయింది కాని ఆందోళన చెందలేదు. కోతి నవ్వుతూ చెప్పింది, అన్నయ్య, అదే నిజమైతే ఆ విషయాన్ని నువ్వు ముందే చెప్పుండాలి. నా హృదయాన్ని చెట్టుమీదే ఉంచేసి వచ్చాను. నీలాంటి ధైర్యమైన స్నేహితుడు ఉన్నప్పుడు నేనెందుకు నా హృదయాన్ని నాతోపాటు మోసుకురావాలి. మనం తిరిగి చెట్టు దగ్గరకు వెళ్లి హృదయం తీసుకుని వద్దాం అన్నది. కోతి ట్రిక్కు అర్థంకాక మొసలి సరేనన్నది. చెట్టు దగ్గరకు చేరుకున్న వెంటనే కోతి ఒక్కసారిగా చెట్టుపైకి దూకింది. అక్కడ్నుంచి పెద్దగా అరుస్తూ, మోసగాడా, నిన్ను నా స్నేహితుడిగా ఎంచుకుని నిన్ను ఎంతో నమ్మాను. కానీ నువ్వు చాలా పెద్ద ద్రోహిగా మారావు అన్నది కోతి. సిగ్గుపడుతూ మోసలి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. సారాంశము: ఈనాటి ప్రపంచంలో అడుగడుగునా మోసం నిండిపోయింది. నువ్వు గనుక జాగ్రత్తగా నడవకపోతే ఎప్పుడో ఒకప్పుడు నువ్వు మోసగించబడతావు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.